నమస్కారం. ఈరోజు మనం హైదరాబాదు శంషాబాద్ సమీపంలో ఉన్న అద్భుతమైన అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం హైదరాబాదు నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో శంషాబాద్ సమీపంలో ఉంది. హైదరాబాదు నుండి కారు లేదా బైక్ ద్వారా 1 గంటలో చేరుకోవచ్చు. శంషాబాద్ వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి ఆటో సౌకర్యం తీసుకోవచ్చు. సీతాదేవి ఈ ఆలయంలో ప్రధాన దేవతగా ఉండడంతో ఈ పట్టణం అమ్మపల్లి అని పేరు పొందింది. ఇది సుమారు 1000 సంవత్సరాల పాత ఆలయం. చాళుక్యుల కాలంలో ఈ ఆలయం చారిత్రక ప్రాధాన్యతను పొందింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో వేగి చాళుక్యుల రాజవంశం కాలంలో నిర్మించబడింది. ఈ గోపురంపై చెక్కబడిన శాసనాల్లో విష్ణువు, శ్రీరాముడు మరియు దశావతారాల చిత్రాలు చిత్రితమై ఉన్నాయి. శాంతియుతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం భక్తులను దేశం నలుమూలల నుండి ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ప్రాంతం రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాస సమయంలో సందర్శించిన ప్రదేశంగా భావించబడుతోంది. ఇది వనవాస యాత్రలో రాముడు ప్రయాణించిన కీలక మార్గాలలో ఒకటిగా చెబుతారు. హనుమంతుడిని కలుసుకునే ముందుగా శ్రీరాముడు ఈ ప్రాంతంలో విరామం తీసుకున్నారని పౌరాణిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఆ పరిస్థితిని ప్రతిబింబించేలా ధ్వజస్తంభం సమీపంలో విగ్రహం ప్రతిష్ఠించబడింది. శ్రీరాముడు ఈ ప్రదేశంలో యథార్థంగా ధనుస్సుతో ఉన్నట్లు కోదండరామగా పేరు పొందారు. హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ముందు ఆయన కోదండరామ అనే పేరుతో గుర్తించబడతారు. ఒకే నల్ల రాయి నుండి చెక్కబడిన శ్రీరామ, సీత, లక్ష్మణుల విగ్రహాలు మకర తోరణంతో చుట్టబడి ఉన్నవి. ఇవి భారతదేశంలో ప్రతిష్ఠించబడిన 6 విగ్రహాల్లో ఒకటి. 11వ శతాబ్దపు శిల్పం. ఈ ఆలయం సౌందర్యం మరియు శాంతి కారణంగా పలు చిత్రాల చిత్రీకరణకు ప్రియమైన ప్రదేశంగా మారింది. ఇది సీతారామం, మురారి వంటి చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక ఆనందం కోరుకునే వారికి
లేదా ప్రశాంతమైన స్థలం కోరుకునే వారికి ఈ ఆలయం పూర్ణ ఆనందం అందిస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని ప్రయాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.